హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కొండా సురేఖ గారు నాగార్జున గారి ఫ్యామిలీ పైన చేసిన కామెంట్స్ పైన నాగార్జున గారు రియాక్ట్ అయ్యి మన అంటే క్రిమినల్ డిఫమేషన్ కేసు అయితే పెట్టారు సార్. అయితే ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తారని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ వలన కొండా సురేఖ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్? ఈ కొండా సురేఖ వర్సెస్ నాగార్జున అనేది రోజు రోజుకి అది పెరుగుతుంది కేసు. అంటే ఒక పక్క నాగార్జున ఇంత సీరియస్గా తీసుకుంటాడని ఎవరు అనుకోలేదు ఆయన. ఎందుకంటే నాగార్జున ఫ్యామిలీ మీద ఇప్పటి వరకు ఎవరు చేయని ఆరోపణలు ఆమె చేసింది. సొంత కోడల్ని కేటీఆర్ దగ్గరికి పంపించమని కేటీఆర్ అడిగితే నాగార్జున పంపించాను వెళ్ళు అని చెప్పి ఆమెను అడిగాడు, చెప్పాడు. అట్లాగే భర్త నాగ చైతన్య కూడా కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నారు. అంటే భర్త మామ కలిసి సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆమె వెళ్ళానంది, అందుకనే విడాకులు తీసుకుంది. నా వెర్షన్ని ఆమె ఓపెన్గా నీట్గా చెప్పింది. సో అందువల్ల ఇప్పుడు నాగార్జునకు కూడా దీనికి లీగల్గా వెళ్ళకపోతే ఆమె చెప్పింది నిజమయ్యే అవకాశం కనబడుతుంది. సో ఓన్లీ ఖండించి ఊరుకుంటే కుదరదు అని. రెండోది, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అప్పుడే ఇది వచ్చినప్పుడే నాగార్జున గారిని చర్య తీసుకొని ఉంటే ఇక్కడికి వచ్చిండేది కాదు అనేది కూడా నాగార్జున మీద వాళ్ళ ఫ్యామిలీలో ప్రెజర్ ఉంది. మనం మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఎక్కడికైనా. మనం బిగినింగ్లోనే కట్ చేసాం. ఫోన్ ట్యాపింగ్ అప్పుడే వచ్చుంటే దాని మీద విచారణ చేయండి కోర్టులో. నిజంగా ఫోన్ ట్యాపింగ్ వల్లనే మేము విడిపోయినామని చెప్తున్నారు, అది అబద్ధం అని కానీ ఈయన కోర్టుకు వెళ్ళుంటే అప్పుడే అది దాని మీద విచారణ జరిగేది. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరు బయట పెట్టారు, నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఉందా, అదంతా కోర్టు పెట్టమని చెప్పేది. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే ఇరుకుని పడేది. వీళ్ళు ఏంటంటే ఎందుకులే అన్నట్టుగా వెళ్ళడం వల్లనే రేవంత్ రెడ్డి కూడా ధైర్యం చేసి ఎన్కన్వెన్షన్ కూల్చాడు. ఎందుకంటే ఏ పెద్దవాళ్ళ ఆస్తులు కూలగొట్టకుండా కేవలం ఎన్కన్వెన్షన్లే కూలగొట్టడం వల్ల ఆంతర్యం ఏంటి? సో క్లియర్గా రేవంత్ రెడ్డి పగబెట్టి నాగార్జున ఫ్యామిలీ మీద చంద్రబాబుకి ఒక చంద్రబాబు కోపాన్ని తన కోపంగా మార్చుకొని నాగార్జున మీద పగ సాధిస్తూ ఉన్నాడు అనేది ఇప్పుడు అందరికీ ఉన్న అభిప్రాయం. అందుకని నాగార్జున కూడా ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయనకి పెద్ద సర్కిల్ ఉంది నేషనల్ లెవెల్లో. రాహుల్ గాంధీతో మాట్లాడాలనుకుంటే ఆయన మాట్లాడగలరు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇన్ని రోజుల వరకు దాన్ని సీరియస్గా తీసుకోలే. ఓకే వదిలేద్దాము, ఎవరేం మాట్లాడుకుంటే మాట్లాడుకొని అనుకున్నారు. కానీ అది ఈ స్థాయికి వెళ్ళిపోయి ఇంత నీచమైన కామెంట్ చేయడం అనేది మనం కూడా మన వైపు నుంచి కూడా తప్పు ఉంది. మనం రియాక్ట్ అవ్వలేదు బిగినింగ్లో, జస్ట్ ఖండించి ఊరుకున్నాం. అందుకని ఇప్పుడు రియాక్ట్ అవుదామని నాగార్జున కూడా డిసైడ్ అయినట్టున్నాడు. అందుకని నాంపల్లికి కోర్టులోకి వెళ్ళి ఆయన క్రిమినల్ డిఫేమేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రిమినల్ డిఫేమేషన్, రెండోది సివిల్ డిఫేమేషన్. మామూలుగా ఇది ఇంతకుముందు ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి భారతీయ న్యాయ సంహిత ఐపీసీ చేంజ్ అయిపోయి బిఎన్ఎస్ వచ్చింది. బిఎన్ఎస్ 356 అనమాట యాక్ట్, సెక్షన్ 356 కింద ఈయన డిఫేమేషన్ కేసు వేశాడు. సో డిఫేమేషన్ కేసు వేసి వీళ్ళ తరపున అడ్వకేట్ అశోక్ రెడ్డి కోర్టులో మేజిస్ట్రేట్ ఏంటంటే దీన్ని కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళకి నోటీసులు పంపించమని అడిగారు. అయితే కోర్టు మేజిస్ట్రేట్ అయితే కాగ్నిజెన్స్ అవసరం లేదు, ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుందాం, ఆయన పిలవండి నాగార్జున్ని, అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, మేబీ నాగ చైతన్య కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఈరోజు నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ స్టేట్మెంట్లో క్లియర్గా ఆమె ఏం చెప్పింది, మేము ఏం హర్ట్ అయ్యాము, ఇవన్నీ కూడా ఆయన వివరిస్తున్నాడు. ఈరోజు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. సో తీసుకున్న తర్వాత ఈమెకి నోటీసులు పంపించే అవకాశం ఉంది. మామూలుగా ఈ స్టేట్మెంట్ని ఇంతకుముందు 164 సిఆర్పిసి స్టేట్మెంట్ అంటారు. అంటే మామూలుగా 161 అయితే పోలీసులు తీసుకుంటారు. 161 సిఆర్పిసి కింద పోలీసులు మనకి కంప్లైనెంట్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర, అంటే విక్టిముల దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే కోర్టులో మేజిస్ట్రేట్ ముందేమో 164 సిఆర్పిసి, అది ఇప్పుడు సిఆర్పిసి లేదు కాబట్టి బిఎన్ఎస్ కింద బిఎన్ఎస్ఎస్ అనమాట. సిఆర్పిసికి ఈక్వలెంట్ ఏమో బిఎన్ఎస్ఎస్, ఐపీసీకి ఈక్వలెంట్ ఏమో బిఎన్ఎస్. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష
సంహిత. ఓకే. సో ఈ భారతీయ నాగరిక సురక్ష సంహితలో 183 అంటాం. 183 స్టేట్మెంట్ అంటారు ఇక మీదట, 164 కాదు. ఈ 183 స్టేట్మెంటు ఈరోజు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. దీని తర్వాత ఆమెకి నోటీసులు పంపించడం ఉంటుంది. అయితే ఇటువంటి కేసులో అరెస్టు జరగకపోవచ్చు, ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ కేసు కాదు, నాన్ కాగ్నిజబుల్ కేసు. మామూలుగా కాగ్నిజబుల్ అంటే ఏమంటే ఒక సీరియస్ నేరాల్లో పోలీసులే నిర్ణయం తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసేయచ్చు, దాన్ని కాగ్నిజబుల్ కేసులు అంటారు. అంటే 8 years పడే శిక్షలు ఉన్నప్పుడు వాళ్ళే అరెస్టులు చేసే అవకాశం ఉంటుంది, కోర్టు పర్మిషన్ అవసరం లేదు. మనకి చంద్రబాబు అట్లాగే వాళ్ళే అరెస్ట్ చేస్తారు కదా. కానీ నాన్ కాగ్నిజబుల్ కేసులు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేదు, మ్యాజిస్ట్రేటు పర్మిషన్ ఇవ్వాలి. సో అందుకని ఈమె నాగార్జున లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా వాళ్ళు ఏ రకంగా కూడా ఆమెకి నోటీసులు ఇవ్వడం కానీ ఏమి చేయలేదు. అందుకని ఈయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కానీ గైడ్ చేస్తే అప్పుడు పోలీసులు ఈమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పైగా ఆమె సిట్టింగ్ మంత్రి కూడా కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఈజీ. కాబట్టి ఆమె అరెస్ట్ అయితే కాకపోవచ్చు, బట్ ఆమె దీన్నైతే క్రిమినల్ కేసుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆమె తరపున అడ్వకేట్లు దిగారు, కొంతమంది తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు దింపారు. దిబ్బి వీళ్ళు ఒక బీసీ మహిళా మంత్రిని ఎలా వేధిస్తారా, అది రివర్స్లో నాగార్జున ఈమెను వేధిస్తున్నట్టు కొండ సురేఖ అడ్వకేట్ మాట్లాడిన వీడియో చూశాను. అతను చూస్తుంటే ఏం తెలియని వాళ్ళు అయితే నాగార్జున పాపం ఈమెను వేధిస్తున్నాడేమో అన్నట్టుగా మాట్లాడాడు. ఒక బీసీ మహిళను వేధిస్తున్నాడు నాగార్జున. ఈమెం తప్పు చెప్పలేదంట. ఈమెం చెప్పిందంటే మీడియేషన్ చేయడానికి కేటీఆర్ని కేసీఆర్ని పెట్టుకున్నారంట. ఈ మీడియేషన్ వల్ల వాళ్ళు విడిపోయారంట. అందుకని వాళ్ళు విడిపోవడానికి కారణం కేటీఆర్ మీడియేషన్ అన్నది తప్ప, దాంతో పోయి నువ్వు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నాడంట నాగార్జున. ఎవరిని? సమంతాని. నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు అని చెప్పాడంట. అందులో అదే కదా ఆమె చెప్పింది అంటాడు. అరే మేము వినేవాళ్ళు చూసేవాళ్ళంతా మేమన్నా వాడు చెప్పినట్టుగా చెవుల్లో పూలేనో పెట్టుకున్నామా అనిపిస్తుంది అడ్వకేట్ చెప్పేది చూస్తే. సో అందువల్ల నాగార్జున వదిలిపెట్టరంట. వీళ్ళు నాగార్జున మీద కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఈ అడ్వకేట్ ఇవన్నీ చెప్తున్నాడు. సో మేబీ అడ్వకేట్ మీద కూడా కేసు వేస్తారేమో అనిపించింది నాకు. ఎందుకంటే కోర్టు ముందు నిలబడి అతను ఇలాగా వచ్చే అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకంటే ఆమె చెప్పింది ఒకటి, అతను చెప్తున్నది ఒకటి. ఆమె చెప్పింది మీడియేషన్ అని కాదు. ఆమె ఏమి చెప్పింది, కన్వెన్షన్ జోలికి రాకపోతే నీ కోడలు నా దగ్గరికి పంపించని కేటీఆర్ అన్నాడు. దాంతో ఆయన దగ్గరికి కోడలను పంపించాలని వీళ్ళు అన్నారు. ఇప్పుడు ఏంటంటే పంపించమంటే అర్థం దానికని కాదు కదా అని ఇట్లా మాట్లాడటం. సో ఇది మరి కోర్టులో ఈ వాదన ఎంతవరకు నిలబడుతుందో తెలియదు. పంపించడం ఆమె చెప్పిన దాంట్లో క్లియర్గా అయితే పంపించడం అంటే అర్థం ఏమి అంటే సెక్సువల్ ఫేవర్ కోసమే పంపించమని. లేకపోతే మామూలుగా వెళ్ళి మాట్లాడమంటే విడాకులు ఎందుకు తీసుకుంటుందామె? అవును, కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా మాట్లాడమంటే విడాకులు ఎందుకు తీసుకుంటుంది? నేనెందుకు మాట్లాడాలి, మీరు ఇల్లు మాట్లాడని అంటుంది. లేదు నువ్వే పోయి మాట్లాడు అన్నాడు అనుకో, ఓకే మాట్లాడతాం, దాని తప్పేముందని మాట్లాడచ్చు. ఆమెకి ఏమి కేటీఆర్ తెలీదా? కేటీఆర్తో కలిసి ఆమె 2-3 ప్రోగ్రాముల్లో కూడా పాల్గొనింది. ఒకప్పుడు ఆమె చేనేత వస్త్రాలకు అంబాసిడర్గా కూడా తెలంగాణ గవర్నమెంట్ పైన పెట్టారు. సో ఆమె మాట్లాడడానికి ఆమెకి ఏమి ఇబ్బంది? మాట్లాడడం వల్ల ఎందుకు విడిపోతారు? సో ఇదంతా ఏంటంటే క్లియర్గా నాగార్జునకి యాంటీగా ఏదో ఒక సెంటిమెంట్, బీసీ సెంటిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి బీసీ సెంటిమెంట్ లేపడం. గతంలో అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రధానికి ఇలాంటి వాడికి తెలంగాణ సెంటిమెంట్ లేపేవాడు. అవతలోడు ఆంధ్ర ఓడైతే ఆంధ్రుల ఆధిపత్యం ఇంకానా అది ఇదని కేసును పక్కదారి పట్టించి అదే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా నాగార్జున వదిలిపెట్టే ప్రసక్తి కనబడలేదు. ఈవెన్ రాహుల్ గాంధీ వాళ్ళ దృష్టికి కూడా నాగార్జున తీసుకుపోయాడని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రియాంక గాంధీ అమలతో మాట్లాడిందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండా సురేఖ తప్పించుకునే పరిస్థితి కనిపించలేదు. ఆమె వ్యాఖ్యలు కూడా ఏంది, ఓన్లీ సమంతకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యాఖ్యలనే నేను వెనక్కి తీసుకుంటున్నాను. అంతేగాని నాగార్జున మీద మాట్లాడిన వ్యాఖ్యలు ఆమె వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పలేదు అక్కడ. చెప్పనప్పుడు మరి ఆమె అది లైవ్లో ఉన్నట్టే కదా, అందుకని కోర్టులో వెళ్ళారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు అదే అడ్వకేట్ వచ్చి బెదిరించడం అనేది ఎలా సాధ్యమవుతుందో మరి తెలియదు. మరి అవతల ఇప్పుడు ఆయన కూడా పెద్ద స్థాయి అడ్వకేటే అశోక్ రెడ్డి. ఇది కూడా ఈ బయట కూడా కోర్టుకి పెట్టే అవకాశం ఉంది.